నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజా పోరాట యోధులు సీతారాం ఏచూరి సంస్మరణ సభను జనచైతన్య వేదిక నిర్వహించింది. రామన్నపేటలోని జేవీవీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ డొక్కా, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, సిపిఐ నేత ముప్పాల నాగేశ్వరరావు, లక్ష్మణ్ రెడ్డి, ఈశ్వర్రావు, సిరిపురపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. సీతారాం ఏచూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తుది శ్వాస విడిచే వరకు పేదల సమస్యల పరిష్కారం కోసం ఏచూరి పోరాటం చేశారని వక్తలు గుర్తు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సీతారాం ఏచూరి చేసిన కృషి మరువలేనిదని అన్నారు. వామపక్ష పార్టీలు తీసుకున్న నిర్ణయాలు సహేతుకంగా లేకుంటే వాటిని వెంటనే తప్పుపట్టేవారని తెలిపారు. ఆయన చూసిన దాన్ని మనం గమనిస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఈ రెండు మనం గైడింగ్ ఫ్యాక్టర్స్గా సీతారాం యేచూరి గారు వైపు నుంచి, ఆ లైఫ్ నుంచి మనం తీసుకొని ముందుకు వెళ్తే నిజంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం వాళ్ళు అవుతామని చెప్పి కోరుతూ ఈరోజు ఇంత మంచి ప్రోగ్రామ్ లక్ష్మణ్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఆయన లేకపోవడం తీవ్రమైన లోటు. ఎందుకంటే ఇండియా కూటమి కొన్ని పార్టీలు, కూటమి అంటే అది ఒక పెద్ద ఫ్రంట్గా ఏర్పడదు, ఫ్రంట్ వేరు కూటమి వేరు, కానీ ఈ మాత్రమే దగ్గరికి తీసుకురావడం. మన నరేంద్ర మోడీ 400 సీట్లు వస్తాయని మొత్తం నేషనల్ మీడియా మొత్తం ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పింది. 240 సీట్లు వచ్చాయి. దానిలో ప్రధాన కారణం కొంతైనా ఇండియా కూటమి ఆపరేట్ కావడం. ఆ కూటమి దగ్గర కావడంలో సీతారాం యేచూరి ఒక కీలక పాత్ర పోషించాడు తెర వెనక. కాబట్టి భారతదేశ రాజకీయాలు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో అటువంటి నాయకుడు ఇంకా కొంతకాలం ఉండుంటే బాగుండేది, కానీ అది మన చేతుల్లో ఉన్న విషయం కాదు. కమ్యూనిస్టుగా ఉంటూనే ప్రజాస్వామ్య విలువలు, మానవతా విలువలు, రాజ్యాంగం ఇవి మిళితం చేసేవాడు. ఇది గొప్ప సమ్మేళనం. అంత ప్రజా అభిమానం ఉన్నటువంటి కమ్యూనిస్టు, స్ట్రాంగ్ కమ్యూనిస్ట్, కోర్ కమ్యూనిస్ట్, బట్ హైలీ డెమోక్రాటిక్, హైలీ సోషలిస్ట్, హైలీ కాన్స్టిట్యూషనలిస్ట్, హ్యూమనిస్ట్. ఈ రిజర్వేషన్స్ మీద మాట్లాడేటప్పుడు కానీ అవన్నీ కూడా ఒక్కొక్క నిమిషం మాట్లాడి టచ్ చేసి ఉంటారు. బికాస్ మీకు అన్నీ తెలిసినవే ఒక ఫార్మాట్. వారు నిరంతరం భారతదేశం యొక్క భారతీయతని, భారతదేశం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, మతాలు, సంస్కృతి వీటన్నింటినీ కాపాడాలి. భారతీయత అనేది ఒక పార్టీ, ఒక మతం యొక్క పెట్టడం కాదు. లౌకిక తత్వం ఉండాలి, లౌకిక భావాలు ఉండాలి, లౌకిక భావాలు ముందుకు తీసుకెళ్లాలని తప్పని పెట్టేవాడు. అదేవిధంగా రాష్ట్రానికి సంపూర్ణ హక్కులు ఉండాలి, ఫెడరలిజం కాపాడాలి, కేంద్రం పెద్దలు ఉండకూడదు అని కూడా నిరంతరం పోరాడారు. అంతర్జాతీయ విషయాల్లో అనేక దేశాలకు వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అవగాహన చేసుకొని మార్క్సిస్ట్ పార్టీకి అంతర్జాతీయ వ్యవహారాల్లో ఒక మంచి సైద్ధాంతిక ప్రాతిపదికను అందించిన వ్యక్తి. గత ప్రభుత్వం ఐపీఎస్ వ్యవస్థ తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. గతంలో డొక్కా మీడియాతో మాట్లాడారు. సినీ నటి కేసులో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేవలం సజ్జల కారణంగానే తాము ఈ పని చేయాల్సి వచ్చిందని, ఆ అధికారులు ఒప్పుకుంటే గౌరవం దక్కుతుందని డొక్కా అన్నారు. 3 ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఒక మహిళా ఎమ్మెల్యేను వేధిస్తే, ఒక ఎమ్మెల్యే మహిళను వేధిస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేని చిత్తూరు జిల్లా తన నేటివ్ ప్లేస్లో మరి చంద్రబాబు నాయుడు గారు చర్య తీసుకున్నాడు కదా. మరి మీరు మహిళలను చర్య తీసుకోలేదు, మరి మహిళలను వేధిస్తే ఆ ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని కొనసాగిస్తారా? మరి దళితులు చంపితే ఆ ఎమ్మెల్సీని కొనసాగిస్తారా? ఏం న్యాయం అంటే మీరు దళితుల కోసం, మహిళల కోసం మీరు రక్షిస్తారా? మీరు నమ్మొచ్చు అది. కనుక వెంటనే వైసీపీ పార్టీ ఈ విషయంలో వాళ్ళ స్టాండ్ ఏంటి, మహిళల యొక్క రక్షణ పట్ల వాళ్ళ స్టాండ్ ఏంటో చెప్పాలి. అదేవిధంగా 3 అధికారులను అరెస్ట్ చేయాలి, 3 అధికారులను సర్వీస్ నుంచి తొలగించాలి. అదేవిధంగా 3 అధికారులు భార్యలు సమాజం ముందుకు వచ్చి, మీడియా ముందుకు వచ్చి బేషరతుగా మహిళల పక్షాన్ని నిలబడాలి, మహిళలకి ఆ జత్వానికి మద్దతు పలకాలి. లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాణిస్తారు, వాళ్ళకి ఇంట్లో అన్నం పెట్టరు ఆ 3 అధికారులు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి నిర్వహించారు. పార్టీ నాయకులు అశోక్ బాబు, జగా కృష్ణమూర్తి, ఏవీ రమణ, దారపనేని నరేంద్ర, ఇతర నాయకులు పాల్గొని కోడెల చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పల్నాడు అభివృద్ది కోసమే కోడెల అనుక్షణం పనిచేశారని వారు గుర్తు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దేవాపురం 5వ లైన్లో శ్రీ గణేష్ యూత్ 4వ వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నారు. స్వామివారికి కమిటీ ప్రతినిధులతో పాటు స్థానిక భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పేదలు ఏర్పాటు చేసే వినాయక చవితి పందిళ్లకు దాతలు తమ వంతు చేతును ఇచ్చి ప్రోత్సహించాలని కమిటీ సభ్యులు కోరారు. అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ప్రతిసారి మా వినాయకుడు ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రూపంలో మాకు సహాయం చేసి ప్రతిసారి ఇంకో విషయం అంటే చాలామంది వినాయక చవితి అంటే కనీసం 3 నుంచి 4 లక్షలు ఖర్చు పెట్టి ఆర్భాటాలు హంగులు ఎన్నో చేసి డీజేలు డ్యాన్సులు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే మాకు కనీసము దాతలు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఇళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్లో ఉండే అపార్ట్మెంట్ వాసులు కానీ లేకపోతే ఇది వెనకాల ఉండే స్లమ్లో వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ కలిసి మాకు ఎంతో కొంత వాళ్ళు కష్టంలో నుంచి తీసుకొచ్చిన డబ్బే తప్ప ఇదంతా కూడా రూపాయి మేము జాగ్రత్త చేసి చేస్తున్నాము. సో దయచేసి మేము ఇంకొకటి అందరికీ మనవి చేసుకునేది ఏంటంటే మీ దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పి దాన్ని డీజేలకో తీన్మార్లకో వాటికి మీరు పెట్టి వాళ్ళని బాగు చేయడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అలా కాకుండా ఇలా ఎవరైతే మాలా కానీ లేదంటే మాకంటే ఇంకా దిగువ స్థాయిలో ఉండే విగ్రహాలు పెట్టుకొని దాతలు కూడా లేక ఇబ్బంది పడి కనీసం ఒక 100 మందికి కూడా అన్నదానం పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గుంటూరు 2 టౌన్లో. అలాంటి బొమ్మల దగ్గర మీ రూపాయి మీ ఖర్చు పెట్టే 10,000లో కనీసం ఒక 2,000 3,000 అయినా అక్కడ ఇచ్చి ఇకపైన జరిగే వాటిల్లో అయినా సరే అలాంటి వాళ్ళకి కొంచెం మీరు సహాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చింతలంక గ్రామంలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అరవింద వారిది సృష్టికర్త వేమూరి లక్ష్మయ్య జ్ఞాపకార్థం వారి మనవడు వేమూరి అరవింద్ వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. గతంలో రాజధానికి భూములు ఇవ్వని రైతులు సైతం నేడు స్వచ్ఛందంగా భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులకు లాటరీ పద్ధతిలో ఫ్లాట్లు ఇచ్చామని, ప్రస్తుతం కొంతమేర మాత్రమే భూములు అవసరం ఉందని, ఇప్పుడు ఇచ్చే రైతులకు వరుస క్రమంలో వారు కోరుకున్న చోట్ల ఫ్లాట్లు కేటాయిస్తామని ఓపెన్ ఆఫర్ ప్రకటించారు. ఎర్రబాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు. 11 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా 12.27 ఎకరాల భూమి ఇచ్చారు. నారాయణ నేరుగా రైతుల ఇళ్లకు వెళ్లి ల్యాండ్ పూలింగ్ పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం 2 విడతల వార్షిక కౌలు చెల్లింపు చేయలేదని, కూటమి ప్రభుత్వం 2 రోజుల్లో 1 విడత వార్షిక కౌలు చెల్లిస్తుందని, త్వరలోనే మరో విడత చెల్లిస్తామని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రాజధానిలో నిలిచిన ముళ్లకంప తొలగింపు పనులను 2 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఐఐటి నిపుణుల నివేదిక రాజధాని నిర్మాణానికి అనుకూలంగా వచ్చిందని, దాని ఆధారంగా పనులు చేపడతామన్నారు. లోకేష్ పెట్టమాకండి ఇప్పుడు పట్టాభిపురం కమిటీ హైస్కూల్ 1987వ సంవత్సరం 10వ తరగతి చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న పూర్వ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి పట్టాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ, వర్షాల వల్ల వరదల్లో చిక్కుని ఆకలితో అలమటిస్తున్న రేపల్ల సబ్ డివిజన్ పెనుమోడి పరిధిలో కృష్ణానది ఒడ్డునున్న పల్లెపాలెం గ్రామం లోతట్టు ప్రాంత ప్రజలకు మేము సైతం అని 10వ తరగతి పూర్వ విద్యార్థులు సంఘం ఇలాంటి కార్యక్రమానికి ముందుకు వచ్చి కొద్దిపాటిగా వారి సాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. ఇలాగే పెనుమోడి పల్లెపాలెం గ్రామానికి సాయం అందించడానికి ముందుకు రావాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పట్టాభిపురం కమిటీ హైస్కూల్ పూర్వ విద్యార్థులు కుర్రా రామారావు, మహమ్మద్ అఫ్సర్, సుబ్బారావు, నారాయణ రెడ్డి, చుండు నారాయణ,
ఆళ్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. 1987 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థులందరూ ఒక సంఘంగా ఏర్పడి వరద ప్రభావానికి గురైనటువంటి బిలో పావర్టీ లైన్లో ఇబ్బంది పడుతున్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా మందికి సహాయం చేయాలని చెన్నైలో స్థిరపడినటువంటి మా తోటి విద్యార్థురాలు, మా తోటి మిత్రురాలు శారద గారి సలహా మేరకు వెంకటలక్ష్మి గారి ప్రోద్బలంతో మేము ఈ సహాయ సహకారం చేయబోతున్నాము. వీళ్ళందరికీ గత వారము అన్నవరపు లంకలో 75 కిట్ల వరకు పంపిణీ చేశాము. మళ్ళీ మా తోటి మిత్రులు, మా తోటి విద్యార్థులు విదేశాల్లో స్థిరపడినటువంటి బట్టిప్రోలు మండలము పల్లిపాలెం అనే గ్రామం వచ్చి వీళ్ళందరికీ నిత్యావసర రేపల్లె మండలం పల్లెపాలెం అనే గ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి వచ్చాము. గణేశుడి లడ్డూ పాటలో కొత్త రికార్డు నమోదైంది. జేకేసీ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డూ వేలంపాట రికార్డు ధరకు అమ్ముడుపోయింది. అబ్బూరు మలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జేకేసీ కళాశాల పూర్వ విద్యార్థులు ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశుడి ఉత్సవాలలో ఈసారి లడ్డూ వేలం పాటను భక్తులు అంతకు మించిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో లడ్డూ వేలం పాటలో సరికొత్త రికార్డు నమోదైంది. మాజీ మంత్రి వేమూరి ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాట నిర్వహించగా ప్రతిష్టాత్మకంగా సాగిన వేలం పాటలో యుఎస్లో ఉన్న ఉప్పుటూరి రామ్ చౌదరి తరపున ఆయన తండ్రి ఉప్పుటూరి రాములు పాల్గొని స్వామివారి లడ్డూని 7,10,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. జేకేసీ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ గణేష్ మండపం వద్ద నగరంలోని ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు సందడి చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మొహమ్మద్ నజీర్, గల్లా మాధవి, భాష్యం రామకృష్ణ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, సోదరుడు పెమ్మసాని రవి, బీసీ నేత కేసన శంకర్రావు, మన్నెం మల్లి, నగరంలో ఉన్న కార్పొరేటర్లు అందరూ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గణనాథుడిని నిమజ్జనానికి తరలించారు. 5 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, 7 లక్షలు, గోరంట్ల అనంతరాం ఫ్రెండ్ సర్కిల్ 7 లక్షలు, 7,10,000. ప్రతిసారి ఇంకాస్త పెద్దగా చేసుకుంటూనే పోతున్నాం. అలాగనే ఈరోజు స్వామివారికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు 10,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగనే లడ్డూ వేలపాటని మా మిత్రుడు, మా సోదరుడైన ఉప్పుటూరు రామ్ చౌదరి గారు వాళ్ళ తండ్రి రాములు గారు, తల్లి సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఈ ఏలంపాటలో పాటను దక్కించుకున్నారు. వారికి మా కృతజ్ఞతలు. అలాగనే ఈరోజు చాలా ఆనందకరంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో సుఖ సంతోషాలతోటి ఎవరికే కష్టం ఉన్నా తెలుగుదేశం పార్టీ కానీ, అలాగనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ ప్రజలకు అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గత సంవత్సరం ఉప్పుటూరు రామ్ సోదరి అనే నా కుమారుడు 7,07,000 రూపాయలకు పాడాడు. అదే ఈ సంవత్సరం మళ్ళా పాడినానా అన్నాడు. నేను ఈ పాటని 7,10,000 రూపాయలకి పాడటం జరిగింది. ఉప్పుటూరు సీతామహాలక్ష్మి గారి జ్ఞాపకార్థం పాటని పాడటం జరిగింది. అమరావతి రోడ్డులోని ఆంజనేయపేట 2వ లైన్లో బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 14వ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈరోజు కోలాహలంగా గణనాథుడు నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరారు. ఈ సందర్భంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థాన చైర్మన్ నాగేశ్వరాచారి మాట్లాడుతూ ఉమ్మడోలు జయకృష్ణ గణేష్ మహోత్సవాలు నిర్వహించారన్నారు. ప్రస్తుతం 14వ సంవత్సరం గణేష్ మహోత్సవాలు యాగంటి సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు యాగంటి సాయి మాట్లాడుతూ 9 రోజులు పూజలందుకున్న గణనాథుని లడ్డూ వేలంపాట నిర్వహించి అనంతరం పురవీధుల్లో ఊరేగింపు బయలుదేరి అమరావతి కృష్ణానదిలో నిమజ్జనం చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో సాయి, చందు, వెంకీ, బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ అనేది 2010లో స్థాపించబడింది. 2010 నుంచి ఇప్పటి వరకు 14 సంవత్సరాలు అంగరంగ వైభవంగా ఏ లోటు లేకుండా మనం ఇన్ని సంవత్సరాలు చేసాం. ఇంకా ఓపిక ఉన్నంత వరకు ఇంకొన్ని సంవత్సరాలు చేస్తాం. మా బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ వారి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. అనేక రకాల పూజల్లో పాల్గొని పూజలు విజయోత్సవాలు చేసుకుంటూ ఈ బాల గణేష్ ఫ్రెండ్ సర్కిల్ యూత్ ప్రతి సంవత్సరం కూడా అందరూ ఎంతోమంది విద్యార్థులు దీన్ని పూనుకొని అందరూ కూడా సందర్భంలో వసూలు చేసి ఈ పూజలు చేసుకుంటూ విద్యారంగంలో ఉత్తీర్ణులయ్యి విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా ఎంతో మంచి ఉత్తీర్ణులుగా మంచి ఉద్యోగవంతులుగా స్థాపించుకుంటున్నారు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.